డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. దాదాపుగా 9 నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిట్ బృందం దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కామ్ తుది దశకు వచ్చేసింది. ఈ లిక్కర్ స్కామ్లో వీళ్ళు ఎంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నా సరే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ఛార్జ్ షీట్ కోర్టుకు వేస్తే దాన్ని కోర్టు అప్రూవ్ చేస్తే దాని ఆధారంగా ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A4 అలా A33, A34 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పాత్రను నిర్ధారిస్తూ A1 ఏం చేశాడు, అతని పాత్ర ఏంటి, అతను ఏ విధంగా లబ్ధి పొందాడు, ఏ విధంగా అక్రమాలు చేశాడు, A2 పాత్ర ఏంటి, ఇలా ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్లో పేర్కొంటారు. సో ఈ ఛార్జ్ షీట్ని కోర్టులో వచ్చే నెల జూలై 1st వీక్లో వేయబోతున్నారు. జూలై 3-4 తేదీల్లో వేయబోతున్నారు అనమాట. ఇది ఈ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలక దశ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాజకేశ్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారిని, సజ్జల శ్రీధర్ రెడ్డి గారిని అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వీళ్ళతో సహా బాలాజీ గోవిందప్ప లాంటి ఇలా చాలామందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేశారు. వీళ్ళతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అండ్ ఇది మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసిన ఇంకా కొంతమందికి కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళను కూడా విచారణకు పిలుస్తున్నారు. సో ఈ స్కామ్లో సుమారుగా 45 నుంచి 50 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీనిలో పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నారన్నమాట. అయితే ఈ స్కామ్ ఇప్పటి వరకు ఒక ఎత్తు. ఇప్పటి వరకు దర్యాప్తు జరిగింది. రకరకాల వ్యక్తులను పిలిచారు, వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నారు, వాళ్ళ కాల్ డేటా తీసుకున్నారు, వాళ్ళ లొకేషన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఎక్కడ నుంచి ఎక్కడ డబ్బులు, ఏ డిస్టిలరీ నుంచి ఎంత డబ్బులు తీసుకొచ్చారో ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టారు, ఏ డిస్టిలరీ నుంచి బంగారం ఎంత తీసుకున్నారో అది ఎక్కడికి మళ్లించారు. సో ఈ మొత్తం ఈ వేల కోట్ల ముడుపులను ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారు, విదేశాలకు ఎంత మళ్లించారు, హవాలా రూపంలో ఏం చేశారు, దీనికి సంబంధించి దాదాపుగా 24 షెల్ కంపెనీలు పెట్టారు. 24 కాదు 18 అనుకుంటా, 18 షెల్ కంపెనీలు పెట్టారు. ఈ షెల్ కంపెనీల్లో ఉన్న వ్యక్తులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది మొత్తం ఒక పెద్ద మాయ మరాఠీ సినిమా లాంటిదన్నమాట, మంత్రజాలం. సో ఆ మంత్రజాలం మొత్తాన్ని దాదాపుగా 95% సిట్ ఛేదించింది. ఛేదించి వాళ్ళ దగ్గర పెట్టుకోకూడదుగా, ఛార్జ్ షీట్ వేయాలి. ఆ ఛార్జ్ షీట్ అఫీషియల్ అనమాట. ఇప్పుడు వరకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టు, ఇప్పుడు వరకు కోర్టులో వాదించిన వాదనలో కీలకం కాదు, ఆన్ రికార్డ్ రావు. ఛార్జ్ షీటే ఆన్ రికార్డు. రేపొద్దున భవిష్యత్తులో ఈ కేసుకు సంబంధించి ఎటువంటి వాదనలు జరిగినా ఛార్జ్ షీట్ ఆధారంగానే జరుగుతాయి. ఇదిగో మేము ఆల్రెడీ ఛార్జ్ షీట్లో పేర్కొన్నాం, అక్యూజ్డ్ 1 ఇక్కడెక్కడ డబ్బులు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర నుంచి ఇంత తీసుకున్నాడు, వీళ్ళతో ఇలా మీటింగ్ పెట్టాడు, మేము ఛార్జ్ షీట్లో ఇచ్చాం అని చెప్తారు. అయితే ఈ ఛార్జ్ షీట్ కేవలం ఒక దశలోనే ఉండదు. ఫస్ట్ ఫేజ్లో ప్రిలిమినరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది, ప్లస్ ఫైనల్ రిపోర్ట్ ఉంటుంది, ఇలా 3-4 దశల్లో ఉంటుంది అనమాట. ఈ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలు ఫైనల్ అవుతాయి, ఆ నిందితుల పేర్లు ఫైనల్ అవుతాయి. వన్స్ ఇది వెళ్ళిపోయిన తర్వాత నిందితులు ఒక్కొక్కరు ఛార్జ్ షీట్లో పేర్కొన్న నిందితులు ఇదిగో మాకు దానికి సంబంధం లేదు, మమ్మల్ని డిశ్చార్జ్ చేసేయండి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు లీగల్గా ఫైట్ చేసుకుంటారు. సో ఇది ఈ మద్యం స్కామ్లో దర్యాప్తులో అత్యంత కీలకం కాబోతోంది. అయితే ఓవరాల్గా అంతిమ లబ్ధిదారు ఎవరు, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు చేరాయా లేదా, చేరితే ఏ విధంగా ఆయన వరకు వెళ్ళాయి, ఆయన ఏ మేరకు లబ్ధి పొందారు అనేది కూడా సిట్ నిర్ధారించాల్సి ఉంది. ఆ అంతిమ లబ్ధిదారు విషయంలో కూడా కొన్ని ప్రాథమిక సమాచారం, ప్రాథమిక ఆధారాలు దొరికాయి. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళాయి. ఆ అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ద్వారా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదంతా కూడా సిట్ నివేదిక రూపంలో ఇవ్వబోతోంది. సో ఆ తర్వాత మనకి మరిన్ని విషయాలు, వాస్తవాలు బయటకు వస్తాయి. చూద్దాం. థ్యాంక్ యూ.